మా ఊర్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. అయితే చిన్నప్పుడు ఏదైనా పండగ జరిగిందనుకోండి, వాళ్ళ దగ్గర ఏదైనా స్పెషల్ ఉందనుకోండి తీసుకొచ్చి మాకిచ్చేవాళ్ళు. మా దగ్గర ఏదైనా స్పెషల్ వండుకున్నామనుకోండి తీసుకొచ్చి వాళ్ళకిచ్చేవాళ్ళం. గిట్లా కలిసిమెలిసి ఉండేటోళ్ళం ఊర్లల్లా. గిక్కడ సిటీలల్లో ఏందో గింత దారుణంగుందసలు. హోలీ పండుగ రోజు గింత దారుణమా? ఒక ముస్లిం అమ్మాయి మీద హోలీ కలర్ పడ్డందుకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటారా? ఖచ్చితంగా దీని మీద కామెంట్‌లయితే రాయిరి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఢిల్లీలో ఒక చిన్న పాప బిల్డింగ్ మీదకెక్కి బెలూన్స్‌లా కలర్లు పోసుకుంటూ కింద పడేస్తూ ఉంటే, అప్పుడే వస్తున్న ఒక ముస్లిం ఆమె మీదైతే ఈ కలర్‌లయితే పడ్డాయంట. ఇక ఆమె మస్తు సీరియస్ అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని తోలుకొచ్చి మస్తు లొల్లి పంచాయతీ చేసిందంట. అయితే ఈ చిన్న పాప వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ క్షమించండి తప్పైపోయింది తెలియక చేసిన చిన్న పాప అని చెప్పినా గాని, గింత కూడా వినకుండా ఆ ఇంటి మీదకి దాడికి దిగబడి, ఇక ఆ ఇంట్లో ఉన్న ఇగో ఈ తరుణ్ అనే వ్యక్తినైతే కొట్టి కొట్టి చంపిరంట. ఆ గొడవ ఆపనికి ప్రయత్నిస్తున్న తరుణ్ మీద ఎగబడి కొట్టి పొడిచి చంపేసిరంట. ఇది కరెక్టేనా? దీనిపైన చెప్పుర్రి, నిజం చెప్పుర్రి. మొన్ననేమో కోవా బన్ కోసం ఒక ముస్లిం వ్యక్తి గురించి చాలా మంది హిందూస్ సపోర్ట్ చేసిర్రు, మస్తు మాట్లాడిర్రు, ఆయనకు మద్దతిచ్చిర్రు. మరి ఒక హిందువు చచ్చిపోతే, ఒక హిందువుని ఒక ముస్లిం కొట్టి కొట్టి చంపేస్తే ఇది ఎవరు మద్దతిస్తారు?